ఈ ఏడాది ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు శాసనమండలిలో ప్రకటించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 4698 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి వచ్చే విద్యా సంవత్సరంలోగా విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ఉంటుందన్నారు. మళ్ళీ రేపు 2017 సంబంధించి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే ఒకసారి మళ్ళీ ఫ్రెష్ గైడ్ లైన్స్ ఇచ్చి మొత్తం గౌరవ ఎమ్మెల్సీ సభ్యులతోటి అలాగే టీచర్ యూనియన్స్ అంతా కూడా మాట్లాడి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంటుందో చెప్పిన అందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. అయితే ఈ ఫిగర్స్ ఏదైతే టీచర్స్ ఖాళీగా ఉన్నాయని అనుకుంటున్నామో మనం కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీ పెట్టడం జరిగింది. ఆ డిఎస్సీలో దాదాపు ఈ 8000 పోస్టులు రిక్రూట్ చేశాం. అలాగే ఎక్కడైతే ఈ సర్ప్లస్ టీచర్స్ ఉంటున్నారు, ఈ ఎక్కువ ఉన్న టీచర్స్ని ఎక్కడైనా వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం పంపించి ఇప్పటికప్పుడు దాన్ని అడ్జస్ట్ చేస్తాం.